ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక అద్భుతమైన ప్రదేశంలో ఉన్నాము. అది సోమందేపల్లి మండల్లో ఉంది. సోమందేపల్లి ఊరిలోనే కొంచెం దూరం వస్తే మనకి ఒక కొండ ఉంది. ఆ కొండ పైన అద్భుతమైన శివాలయం ఉంది. ఆ శివాలయం దగ్గరకు వచ్చినాం మనము. ఇప్పుడు మీరు చూస్తున్నదే ఆ శివాలయానికి పోయే దారి. చూడండి, మెట్ల మార్గం లేదు, పూర్తిగా అంటే చిన్న కొండ ఇది, కానీ ఎక్కొచ్చు ఈజీగా. చిన్న చిన్న రాళ్లతో ఇక్కడ దారి చేసినారు మనకి. చూడండి, అక్కడ నంది కనిపిస్తాను కదా, అదే శివాలయము. దాని ఎదురుగానే శివాలయం ఉంటుంది. నా వెనుక చూపిస్తాను చూడండి మీకు. నా వెనుక చాలా అద్భుతంగా ఉంది. నేను వెనుక నుంచి ఇక్కడి నుంచి వచ్చింది ప్లేస్. ఇక్కడ చాలా చరిత్ర కలిగినటువంటి ఒక అద్భుత శివాలయం ఉంది. గుహలో వెలిసినటువంటి శివలింగం కూడా ఉంది. ఇంకా చాలా ఇక్కడ విశేషత ఏమంటే పుష్కరిణి కూడా ఉంది ఇక్కడ. ఏమంత పెద్ద కొండ ఏం కాదు ఇది, చిన్న కొండ, ఈజీగా ఎక్కొచ్చు. ప్రతి ఒక్కరూ రావచ్చు. మీరు సోమందేపల్లిలో దిగేసి కొంచెం మనము ఊర్లో దిగేసి ఇక్కడ అడిగితే ఎవరైనా చెప్తారు శివాలయంకి వెళ్ళే దారి యాది అంటే చిన్న కొండ పైన ఉండేది. చూడండి, లొకేషన్ చూపిస్తాను మీకు. సోమందేపల్లి ఊరంతా కనిపిస్తుంది మీకు. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పైనకి వచ్చినాము, కొండ పైనకి. చూడండి, ఇదే శివాలయము. చాలా అద్భుతంగా ఉంది. మనకి సోమందేపల్లి పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ. వాళ్ళు మనకి కొంచెం ఇక్కడ ఉండే గుడి కానీ పైన ఇంకో గుహాలయం ఉందంట, అక్కడ కూడా మనకి పూర్తిగా చూపిస్తారు. మీరు చూడలేదు, మనకి శివాలయం ఇది. శివాలయం కదా, అమ్మవారి ఆలయము. మనకి పక్కలోనే శివాలయం కూడా ఉంది. ఇది ఏదేమి ఇది అన్నదాన సత్రము. ఇది వచ్చి అమ్మవారి ఆలయం అంట. ఇది అమ్మవారి ఆలయం. ఇంకొంచెం పైనకి పోతే మనకి శివాలయం కనిపిస్తుంది. ఇది చూడొచ్చు మీరు. నంది ఇక్కడ అమ్మవారు ఉన్నారు, వెలిసినారు. చాలా పురాతనమైనటువంటి శివాలయమే ఇది కూడా కదా. ఇంకో శివుడు ఉంది, అక్కమ్మనా, అక్కమ్మ కూడా. ఫ్రెండ్స్, ఇది అక్కమ్మ గుడి అంట. అలాగే కొంచెం పైన పోతే మన గుహాలయం ఉంది. నంది చూడండి, అక్కడ విఘ్నేశ్వరుడు ఉన్నాడు. ఇక్కడ అమ్మవారు. అలాగే మనం బయటికి పోయి ఈ అక్కమ్మ గారి గుడి పక్కలోనే అన్నదాన సత్రం ఉంది. అలాగే కొంచెం ముందరకు పోతే మనకి గుహాంతర ఆలయం కూడా ఉందంట, చూసాం అది కూడా. ఇది అన్నదాన సత్రము. మీరే ఇక్కడ మనకి సోమందేపల్లి పిల్లలు వీళ్ళు అంతా ఇక్కడ ఉన్నారు. చూడండి, ముగ్గురు ఉన్నారు ఇక్కడ. ఇంకొక ఆయన ఇక్కడ సోమందేపల్లి ఆయన, ఈయన కూడా. ఇదంతా ఊరంతా కనిపిస్తాను. సోమందేపల్లి ఊరంతా ఇదే మొత్తం. చూడండి ఎట్లా బాగా అద్భుతంగా ఉంది. ఇది ఒక చిన్న గుట్ట, కొండ పైన మనకి ఇవన్నీ గుళ్ళు ఉండేది. అలాగే గుహ దగ్గర పోదాం రండి. ఓకే. హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు అక్కడి నుంచి వచ్చినాము. ఇలాగే పోతే మనకి గుహదారి ఉంది. ఒక పెద్ద బండరాయి కింద మనకి గుహ ఉందంట. అదే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి రూట్ కూడా వేసినారు. ఇక్కడ బాణంగూరు తారో మార్కు అక్కమ్మ గారుల గుహకు దారి అని. మనం ఈ రూట్లో పోవాలి. చూడండి, పెద్ద కొండ ఇది. ఆ కొండ కిందే మనకి ఆ గుహ ఉంది. ఇప్పుడు అక్కడ పోయి ఎక్స్ప్లోర్ చేస్తాం పదండి.
ఇదా ఈ గుహనా అంటే పైనకి పోయేదానికి గుహనా పైనగా అంతేనా ఫ్రెండ్స్ ఇట్లా పోతే ఇంకా కొంచెం పైనకి పోవచ్చు అంట మనము ఇట్లా ఈ రూట్లో పోవాలా ఇదే బాబు బాబు డోర్ వేసినారా గుహ లోపలికా అవునా ఈ డోర్ వేసేసినారు డోర్ లోపల నుంచి గుడి ఉంది అవునా డోర్ తీసేయలేదా అవునా స్వామి బాగుండొచ్చు అవునా అవునా పైన ఏముంది దేవుడు శివుడు అవునా పైన రూమ్ ఉన్నట్టుంది గెస్ట్ హౌస్ ఇంట్లో పోదాం పదండి అంతే అక్కడ పోయి చూసుకోవాలి సార్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇంకా కొంచెం పైనకి పోతున్నాము గుహ చూడండి 2 కొండల మధ్య దారి ఉంది మనకి శివాలయంకి వెళ్ళే దారి అంట ఇది ఒకసారి ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ చేయండి తీసుకుందాము బాబు చాలా రాడు ఇవాళ కాడ కాదపా తీసుకుందాము ఛానల్ మనకి ఇవ్వాలి కదా రేపు మనకి అనుకూలం ఉంటుంది ప్రభుత్వానికి ఇచ్చేదానికి అర్థమైనా ఇట్లా ఇదేనా గుడి శివాలయమా అమ్మవారు కూడా ఫ్రెండ్స్ ఇది అమ్మవారి ఆలయం అండి చూడండి చాలా బాగుంది ఇది చిన్న గుహ మాదిరి ఉంది గుహలో అమ్మవారు వెలిసినారు ఇక్కడ కూడా మనకి బాగుంది చూడండి ఫ్రెండ్స్ అంతా అద్భుతంగా ఉంది ఇక్కడ సార్ ఆ స్టాఫ్ని ఇంకా తీసుకొని మొత్తం అంతా ఇవ్వండి సార్ ఇంతేనా ఇంతే ఉంది ಇದು ಬೀಗ ಹಾಕವ್ರಂತೆ ಅದು ಒಳಗಡೆ ದಾರಿ ನೀನು ಶಾರ್ಟ್ ಇದು ಕೆಳಗಡೆಯಿಂದ ತಗೊಂಡ್ ಬಾ ఫ్రెండ్స్ మనం ఇంకా పైనకి పోతున్నాం ఇప్పుడు పైనకి పోతే అక్కడ కూడా మనకి ఇంకా అక్కడ 2 దేవాలయాలు ఉన్నాయంట అక్కడ మనకి చూసాము ఎక్కడ అదే ఇక్కడేనా అభిషేకాలు చేసేదా అదే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఒక పెద్ద బండరాయి ఉంది ఆ బండరాయి పైన కూడా శివుని లింగం చేసినారు చూడండి అక్కడ ఈ బండరాయి పైన మనకి ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటి చెక్కినారు చాలా అద్భుతంగా ఉంది చూడండి ఇక్కడ ఆంజనేయ స్వామి అక్కడ గరుత్మంతుడు 2 ఉన్నాయి మనకి ఇక్కడ చూడొచ్చు ఇక్కడ స్నానం చేస్తే పెనుగొండలో తేలుతారని అండర్గ్రౌండ్ ఉంది అదే ఇక్కడ మనకు ఒకటి చిన్న కొలను ఉంది ఆ కొలంలో మనకి కొలను లోపల లోతు ఉంది ఆ లోతు కూడా తెలియదంట ఇక్కడ ఏమన్నా మునిగితే పెనుగొండ కొండలో మనకి తేలుతారంట ఇది చాలా అంటే ఈ నీళ్లు అభిషేకానికి కూడా యూజ్ చేస్తారు ఈ అభిషేకానికి కదా అభిషేకానికి కూడా ఉపయోగిస్తారంట ఈ కొలను ఇది ఈ లోతు ఎంత ఉందో కూడా ఎవరికి తెలియదు అది స్వామికి ఎప్పుడు డైలీ యూజ్ చేసే నీళ్ళు ఇవే ఇక్కడ కూడా ఒకటి ఉంది చిన్నదే కదా ఇది కూడా ఒకటి అవునా అది లోతు ఎక్కువ కదా అదే ఇక్కడ నుంచి చూస్తే మనకు మొత్తం సోమందేపల్లి అంతా కనిపిస్తుంది చూడండి మొత్తం సోమందేపల్లి ఊరంతా కనిపిస్తుంది ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది లొకేషన్ చుట్టూ కొండలు మధ్యలో ఊరుంది సోమందేపల్లి మండల్లో ఇదేమంత పెద్ద కష్టం కూడా కాదు కొండ ఈజీగా ఎక్కి రావచ్చు ఎవరైనా భక్తాదులు వచ్చేవాళ్ళు మనకి కొంచెం అక్కడ కొండ కింద పార్కింగ్ చేసి ఈజీగా రావచ్చు మనకి అయ్యప్ప స్వామి కూడా అదే శివాలయం కదా శివుని విగ్రహం ఉంది లింగమా అదే ఫ్రెండ్స్ మనం పైనకి వచ్చేసినాం ఇప్పుడు ఇదే ఫైనల్గా పైన ఇక్కడ చాలా ఒక పెద్ద శివలింగం మాదిరి సిమెంట్ చేసేసినారు విగ్రహం అదే నంది విగ్రహం కూడా ఉంది ఇక్కడ నంది ఒక శివుడు చూడండి నంది విగ్రహము అలాగే శివుడు ఇది సిమెంట్తో చేసినటువంటి పెద్ద శివుడు ఇది అక్కడ ఆ నంది విగ్రహం అది
అక్కడ మనకు చూడవచ్చు, ఇక్కడ త్రిశూలం కూడా ఉంది, స్టీల్తో చేసినారు ఇక్కడ. అలాగే ముందర ఎదురుగా ఒక నంది విగ్రహం కూడా ఉంది చూడండి, అక్కడ మనకు కనిపిస్తుంది. సిమెంట్తో చేసినటువంటి నంది విగ్రహము. మీరు షార్ట్ ఇక్కడ చూసుకోండి సార్. అదే పైన అంతా బాగుంది. పైన కదా, మీరు షార్ట్ ఇంటికి తీసుకోండి సార్. ఇది అదే ఉంది. సార్ ఇది శూలం ఉంది కదా, ఆ, ఆ. ఇక్కడ షార్ట్ తీసుకోండి. ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. రేపొద్దున మనకి ఎక్కడ తీసి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పైనకి వచ్చినాక మెయిన్ మనకి ఒక స్టీల్తో నిర్మించినటువంటి త్రిశూలము మెయిన్, అలాగే పెద్ద శివుడు. ఆ పెద్ద శివుడు సిమెంట్తో చేసినారు. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఇది మనకి సోమందేపల్లిలో ఎక్కడైనా కనిపిస్తుంది ఇది. అలాగే కింద మనకి ఒక చిన్న శివలింగము, బసవన్న రెండు ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉంది చూడండి లొకేషన్. అలాగే ఇక్కడ మనకి వీళ్ళు ముగ్గురు సోమందేపల్లి పిల్లోళ్ళే, ముగ్గురు చూపిస్తున్నారు. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది లొకేషన్. అక్కడ ఎదురుగా మనకి ఇంకొక పెద్ద నంది ఉంది, నంది విగ్రహము. మనకి NH-44 అదే ఇక్కడ దూరంలో కనిపిస్తుంది. అక్కడ ఎక్కడి నుంచి అయినా చుట్టూ మనకి చూసినా కూడా ఇది కనిపిస్తుంది. నంది విగ్రహం కానీ సిమెంట్తో చేసిన శివుని విగ్రహం కానీ రెండు కనిపిస్తున్నాయి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ అందరూ రావచ్చు, అందరూ వచ్చి ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడ సోమందేపల్లిలో ఉంటుంది మెయిన్ మనకి ఇది.